హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హర్షు చాకోస్. ఈరోజు అయితే వైట్ చాక్లెట్స్ చేయాలి. ఆర్డర్ ఏమీ కాదు, నాకు ఈ మంత్లో స్టాల్ ఒకటి ఉంటుంది. దానికోసం నేను చాక్లెట్స్ అన్నీ ప్రిపేర్ చేస్తున్నాను. సో దానికోసం నేను ఈరోజు వైట్ చాక్లెట్స్ ప్రిపేర్ చేయబోతున్నాను. వైట్ చాక్లెట్స్ ప్రిపరేషన్ చూసేద్దాం చాలా వీడియోలో. సో ఇది వచ్చేసి వైట్ చాక్లెట్ విత్ మిక్స్డ్ ఫ్రూట్స్ అండి. మిక్స్డ్ ఫ్రూట్స్, డ్రైడ్ ఫ్రూట్స్ ఉంటాయి కదా మిక్స్డ్వి, అవి వైట్ చాక్లెట్తో చేస్తున్నాను. చాలా టేస్ట్ బాగుంటాయి. ఇంకా చాక్లెట్తో కలిపి తింటే దీని టేస్ట్ ఇంకా హై లెవెల్ ఉంటుంది. సో చాక్లెట్స్ని ఇంకా ర్యాప్ చేసేద్దాము, డివైడ్ చేసి. ఇవి వచ్చేసి మిల్క్ చాక్లెట్స్, ఇవేమో మిల్క్ చాక్లెట్ విత్ మిక్స్డ్ ఫ్రూట్స్. చూడండి భలే కలర్ఫుల్గా ఉన్నాయి. ఇదిగోండి చూడండి, లోపల మిక్స్డ్ ఫ్రూట్స్ యాడ్ చేసాం. సో ఫస్ట్ అయితే ప్లెయిన్వి చేసేస్తున్నా ర్యాపింగ్. బయట పిల్లలు ఆడుకుంటున్నారు, కొంచెం మీకు ఏమైనా డిస్టర్బెన్స్గా అనిపిస్తుందేమో వీడియోలో. సో మాకు ఈ మంత్లో స్టాల్ ఉంటుంది. ఎక్కడ అనేది ఇంకా ప్లేస్ అనేది ఫిక్స్ అవ్వలేదు. సో అందుకని కొద్దిగా టైం అందుకని నేను చాక్లెట్స్ ఒక 2 వీక్స్ ఉందండి. అందుకని నేను చాక్లెట్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను, అప్పటికి హడావుడి లేకుండా. ఫస్ట్ టైం స్టాల్ పెట్టినప్పుడు కూడా నాకు మంచిగానే అనిపించింది. నేను తీసుకెళ్ళిన చాక్లెట్స్ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. నేను సాటిస్ఫై అయ్యాను. తీసుకెళ్ళినవి అయిపోయినాయి కదండి. ఫస్ట్ నాకు ఆఫ్టర్నూన్ దాకా కూడా ఎవరు రాలేదు కస్టమర్స్. నాకు కొద్దిగా ఫస్ట్ టైం కదా, నాకు కొద్దిగా భయం అనిపించింది ఎవరు రావట్లేదు అని. కానీ ఆఫ్టర్నూన్ నుంచి బాగా వచ్చారండి. అవన్నీ సేల్ అయిపోయినాయి చాక్లెట్స్ తీసుకెళ్ళినవన్నీ. సో మనం దేనికైనా సరే కొంచెం పేషెంట్గా ఉండి పాజిటివ్తో ముందుకు వెళ్తూ ఉండాలంటే సక్సెస్ ఆటోమేటిక్గా వచ్చేసిద్ది, కొంచెం లేట్ అయినా సరే. కాబట్టి మనం పేషెన్సీగా ఉండాలి. ఇప్పుడే స్టార్ట్ చేసాము బిజినెస్, ఇంకా ఎవరు రావట్లేదని ఎవరైనా స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటే అసలు అట్లా అనుకోవద్దు. కొద్దిగా టైం పట్టిద్ది. మనకి ఇది జాబ్ లాగా కాదు కదా. జాబ్ అయితే ఏ మంత్కి ఆ మంత్ చేస్తే ఆ మంత్కి శాలరీ వస్తుంది, అట్లా కాదు కదా. బిజినెస్ అంటే ఒకరోజు బాగుంటుంది, ఇంకొక రోజు అసలు ఉండదు. సో అట్లా ఉంటుంది. సో ఏదైనా సరే మనం పాజిటివ్గా ముందుకు వెళ్ళిపోవాలి. నేనైతే చాలా మార్చుకుంటూ వస్తున్నానండి. అంటే ఎట్లాగంటే నేను ఎక్కువ ఇంట్రోవర్ట్ లాగా ఉంటానంటే ఎక్కువ ఎవరితో మాట్లాడలేను అంటే. సో అలాంటివన్నీ కొద్దిగా నలుగురిలోకి వెళ్తా మాట్లాడతా అట్లాగా ర్యాప్ అనేది బిల్డ్ చేసుకుంటున్నాను, నేర్చుకుంటున్నాను. చాక్లెట్స్ అయితే ర్యాపింగ్ అయిపోయింది. ఇవేంటంటే మిక్స్డ్ ఫ్రూట్ వైట్ చాక్లెట్స్, అవేమో ప్లెయిన్ వైట్ చాక్లెట్స్. సో వీటిని బాక్స్లో సర్దేసేద్దాము. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ హర్షు చాకోస్. థ్యాంక్ యూ.